సింగరేణిలో న్యాయంగా రావాల్సిన వీఆర్ఎస్ డిపెండెంట్ల ఉద్యోగాలను ఆనాటి సమైక్య ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలు మోసపూరితమైన ఒప్పందం చేసుకొని మా వీఆర్ఎస్ డిపెండెంట్లందరినీ కూడా నడి రోడ్డు మీద నెట్టివేయడం జరిగింది. మనం సాధించుకున్న తెలంగాణలోనైనా మాకు సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేయడానికి దాదాపు 680 రోజులుగా కోల్బెల్ట్ ప్రాంతంలో రిలే నిరాదీక్ష చేస్తున్నాం. అయినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం కనకరించకుండా మా సమస్యను పెండింగ్లో పెట్టి కాలయాపనకు నిరసనగా ఈరోజు చెలో సింగరేణి భవన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిగా ఈరోజు సింగరేణి భవన్ ముందు ధర్నా చేయడానికి వచ్చిన వీఆర్ఎస్ డిపెండెంట్లను అక్రమ అరెస్టులతో అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మేధావులు విద్యావంతులందరూ కూడా మా వీఆర్ఎస్ డిపెండెంట్ అరెస్టులను ఖండించాలి. అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మిక సంఘాలు కూడా అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చి ఇప్పటికైనా వీఆర్ఎస్ డిపెండెంట్ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. అదేవిధంగా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ అరెస్టును ఖండించి మా వీఆర్ఎస్ డిపెండెంట్లందరికీ కూడా సింగరేణిలో ఉద్యోగ అవకాశాలకు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లి మా సింగరేణిలో వీఆర్ఎస్ డిపెండెంట్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వీఆర్ఎస్ డిపెండెంట్ల ఫోరం తరఫున కోరుచున్నాం. సింగరేణిలో ఉద్యోగాల సాధన కోసం 676 అనేకమైన పోరాటాలు చేస్తున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం ముండిగా వ్యవహరిస్తూ మాకు ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే సింగరేణి మొండి వైఖరికి నిరసనగా ఈరోజు మహాధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ సింగరేణి యాజమాన్యం మమ్మల్ని ఎక్కడికక్కడ సుమారు 1000 మందిని ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులు మేధావులు అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ ఇదే విధంగా సింగరేణి తన విధానాన్ని కొనసాగించినట్టయితే మా యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మా యొక్క న్యాయంగా రావాల్సిన ఉద్యోగాలు సాధించుకునే వరకు ఈ పోరాటాన్ని అయితే వీడేది లేదని చెప్పి సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. అదే క్రమం లోపల కోల్బెల్ట్లోని కార్మిక సంఘాలు కానీ ఇతరత్ర రాజకీయ పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ మాకు న్యాయంగా రావాల్సిన ఉద్యోగాల కోసం ప్రత్యక్ష పోరాటాలకు దిగాలని, దిగితేనే సాధ్యమైద్దని, అదేవిధంగా సింగరేణి ఇదే విధానం కొనసాగించినట్టయితే సింగరేణిలో ఒక బొగ్గు పెళ్ల బయటికి రానియకుండా కార్మికుల సహకారంతో అవసరమైతే సింగరేణిని స్తంభింపజేసి కార్మిక సంఘాలన్నీ ఒక వేదిక మీద తీసుకొచ్చి సమ్మె వైపు పయనించే దిశగా మా కార్యక్రమం, మా పోరాటం ఇక ముందు ఉంటుందని చెప్పి సింగరేణి యాజమాన్యం స్పందించాలని, స్పందించకపోతే సింగరేణి యాజమాన్యం మెడలు వంచే దిశగా ఇక ముందు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి సింగరేణి యాజమాన్యం హెచ్చరిస్తున్నాం.